జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మధ్యప్రదేశ్ అనేది భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటగా ఉందన్నమాట. దాదాపుగా గత 25 ఏళ్ల నుంచి ఇక్కడ బీజేపీ పార్టీనే ప్రభుత్వాన్ని అయితే నడుపుతుంది. మధ్యలో ఏదో ఒక సంవత్సరం తప్పించి మిగతా అన్ని సంవత్సరాలు అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంటా వచ్చిందనమాట. ఇప్పుడు కూడా ఈ మధ్యప్రదేశ్ లో మన బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ గారు పనిచేస్తున్నారు. ఆయన అతి తక్కువ కాలంలోనే ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకున్నారు. ఇక మన మధ్యప్రదేశ్ లో పూర్తిగా హిందువులదే పైచేయిగా ఉంటదన్నమాట. ఇక్కడ పైచేయి అంటే మన హిందువులు ఏదో ఇతర మతాలను ఏదో డామినేట్ చేయడమో, లేకపోతే ఇతర మతస్థులపైన ఏదో దాడులు చేయడమో, లేదా వాళ్ళని హింసించడమో, ఇలాంటి పనులన్నీ కూడా చేయరు కూడా. ఈ మధ్యప్రదేశ్ లో మన హిందువులు కూడా ధైర్యంగా తల ఎగరేసి గౌరవంగా బ్రతుకుతారు. ఇక ఈ మధ్యప్రదేశ్ లోనే మన ఉజ్జయిని ఉందన్నమాట. ఈ ఉజ్జయిని నగరం మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అత్యంత పురాతనమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి నగరం. మన హిందువులకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి 7 ముఖ్యమైన నగరాల్లో ఈ ఉజ్జయిని కూడా ఒకటనమాట. అంతేకాదు దేశంలోని 12 ప్రసిద్ధ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర ఆలయం కూడా ఈ ఉజ్జయిని నగరంలోనే ఉండాలి. సాధారణంగా శివలింగాలన్నీ కూడా ఉత్తరం వైపు చూస్తూ ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇక్కడ మహాకాళేశ్వరుడు దక్షిణ వైపు చూస్తూ ఉండడం ఒక పెద్ద విశేషం అన్నమాట. ఈ పవిత్ర నగరం క్షిప్రా నది ఒడ్డునైతే కొలువై ఉండాలి. మన ఉజ్జయిని నగరం పూర్వకాలంలో అత్యంత శక్తివంతమైన అవంతి రాజ్యానికి రాజధానిగా ఉండేదన్నమాట. అంతేకాదు నక్షత్రాలు అలాగే గ్రహాల గురించి చదివేటటువంటి ఖగోళ శాస్త్రాన్ని కూడా ఆ రోజుల్లోనే ఇదే మెయిన్ సెంటర్. అర్థమైందా? ఇక మన ఉజ్జయినిలో ఒక్క మహాకాళేశ్వర గుడి మాత్రమే కాదు, కాలభైరవ ఆలయం, హర్సిద్ధి మాత గుడి, మంగళనాథ్ ఆలయం, రామ్ ఘాట్ లాంటి ఎన్నో పవిత్రమైనటువంటి పుణ్యస్థలాలన్నీ కూడా ఉన్నాయి. అంటే మన హిందువులకు ఉజ్జయిని అనేది ఒక పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అన్నమాట. సరిగ్గా ఇలాంటి పవిత్రమైనటువంటి ఉజ్జయినిలోనే ఒక ఫేమస్ యూనివర్సిటీ ఉందన్నమాట. ఆ యూనివర్సిటీ పేరే సామ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయం. దీనిని 1957 మార్చి 1వ తేదీన మొదలుపెట్టినారు. మన భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచేటువంటి విక్రమాదిత్యుడి పేరే దీన్ని పెట్టారనమాట. నిజానికి దీని పేరు మొదట్లో విక్రమ్ యూనివర్సిటీ అనేసి ఉండేదన్నమాట. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2025లో దీనిని సామ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ అధికారికంగా ప్రకటించింది. ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ మాత్రమే కాదు, ఫార్మసీ, ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్ వంటి ఎన్నో కోర్సుల్లో డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అందుబాటులో ఉన్నాయన్నమాట. అంతేకాదు ఈ యూనివర్సిటీ క్యాంపస్ లోనే పాతకాలపు వస్తువుల మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దాదాపు 18,000 ప్రాచీన తాళపత్ర గ్రంథాలు ఉన్నటువంటి సింధియా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడే ఉండాలి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ యూనివర్సిటీ అనేది ఎంత ఫేమస్. ఈ విధంగా అన్ని రకాలుగా ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి మన విక్రమాదిత్య యూనివర్సిటీలో ఇప్పుడు ఒక అతి పెద్ద తప్పు అయితే జరిగింది. అదేందయ్యా అంటే బీకాము, బీబీఏ, బీసీఏ వంటి కోర్సుల 3వ సంవత్సరం విద్యార్థుల కోసం ఈ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఫౌండేషన్ కోర్సు పరీక్షను అయితే పెట్టారనమాట. కానీ ఆ క్వశ్చన్ పేపర్ లో అల్లా తప్ప మరెవరు లేరు అంటే దేర్ ఈజ్ నో వన్ అదర్ దెన్ అల్లాహ్ అనేటటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రశ్న అయితే చేర్చారనమాట. పోనీ అంతటితో ఏమైనా ఆగినారా అంటే అది కూడా లే. ఈ ప్రశ్నకు సరైన అర్థాన్ని ఎంచుకోమని చెబుతా అంటే ఆప్షన్స్ ఇస్తారు కదా, దాంట్లో ఖుదా, సోమేశ్వరు, శక్తివాను, శిక్షించేవాడని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చారు. అంటే ఈ ప్రపంచంలో అల్లా తప్ప వేరే దేవుడు లేడు అనేటటువంటి మత పిచ్చిని విద్యార్థుల బుర్రలోకి ఎక్కించడానికి ఒక పెద్ద కుట్రను అయితే పన్నారు. ఏం చెప్పాలి ఇంకా, దానికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎలాంటి విశ్వవిద్యాలయం అది, ఇది ఈ లంగా పనులేంది, లత్కోర్ పనులేంది. ఎగ్జామ్ సెంటర్ నుంచి ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా మంట పుట్టింది. ఇంకేమున్నది, మన విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ కార్యకర్తలు రంగంలోకి దిగి యూనివర్సిటీని అంతా కూడా చుట్టుముట్టారు. ఒక ప్రభుత్వ యూనివర్సిటీలో ఇలాంటి మతపరమైన ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు, అసలు మీ ఉద్దేశం ఏందని చెప్పేసి అధికారులను నిలదీశారు. ఇది కావాలని విద్యార్థులపైన ఒక మతాన్ని రుద్దే ప్రయత్నమే అని, దీనివల్ల విద్యా సంస్థల పద్ధతి దెబ్బతింటాదని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. నిజానికి క్వశ్చన్ పేపర్ లో ఇలాంటి ప్రశ్న ఒకటి ఉందని చెప్పేసి యూనివర్సిటీ మెయిన్ ఆఫీసర్లకు కూడా తెలియదంట. హిందూ సంఘాల దెబ్బకు భయపడిపోయినటువంటి రిజిస్ట్రార్ అయినటువంటి అనిల్ కుమార్ శర్మ వెంటనే తప్పు జరిగిందని ఒప్పుకునేసి మన హిందువులందరికీ క్షమాపణలు అయితే చెప్పినారు. ఆయన మాట్లాడుతా ఈ ప్రశ్నను ఎవరు ఏ విధంగా తయారు చేసినారో ఎంక్వైరీ అయితే చేస్తున్నాం, అసలు ఇది సిలబస్ లో అసలు ఉండాదా లేదా,
విషయం అయితే ఆయనకు తెలుసు, అది సిలబస్ లో ఎట్లుంటది, ఏడంటది ఆ క్వశ్చన్ సిలబస్ లో అంటాలి. కానీ ఆయన చెప్పడం ఏంటంటే అసలు సిలబస్ లో ఉందా లేదా, ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగారో నిపుణులు అయితే తెలుస్తారు. పొరపాటు జరిగినట్టు తెలితే మాత్రం ఆ పేపర్ తయారు చేసినటువంటి ప్రొఫెసర్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ విషయం మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి తెలిసిందో ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. ఈ ప్రశ్నను అలాగే ఆ ప్రశ్నాపత్రంలో జత చేసినటువంటి దౌర్భాగ్యుడిని 24 గంటల్లో డిస్మిస్ చేయమని చెప్పేసి సంబంధిత విశ్వవిద్యాలయానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. అంతే, ఇక 24 గంటల్లోనే మన సామ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఈ వివాదాస్పద ప్రశ్న రూపొందించినటువంటి ప్రొఫెసర్ ను గుర్తించి యూనివర్సిటీ విధుల నుంచి తప్పించింది. అంటే సస్పెండ్ కాదు, ఏకంగా డిస్మిస్ చేసి పారేశారు. ఉద్యోగమే ఊస్టింగ్ అయిపోయింది. అంతేకాకుండా సదరు ప్రొఫెసర్ ను భవిష్యత్తులో యూనివర్సిటీ పనులేవి చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టేటటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించింది. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కమిటీ జరిపినటువంటి విచారణలో ఈ ప్రశ్న అధికారిక సిలబస్ లో భాగం కాదని తెలిపింది. అదే కదా నేను చెప్పింది, అసలు ఇలాంటి ప్రశ్న సిలబస్ లో ఎందుకుంటది అంటాలే, ఎందుకుంటది ఈ మ్యాటర్. పేపర్ సెటర్ అయినటువంటి ఆ ప్రొఫెసర్ చివరిలో స్వయంగా ఈ ప్రశ్నను యాడ్ చేశాడని చెప్పేసి కమిటీ అయితే నిర్ధారించింది. అంటే వాంటెడ్ గానే జరిగింది, వాంటెడ్ గానే చేశాడు. అంతేకాకుండా వివాదాస్పదమైన ఈ ప్రశ్నను మూల్యాంకనం నుంచి తొలగించారు. అంతేకాదు అసలు ఆ వివాదాస్పదమైన ప్రశ్నను కౌంటింగ్ లోకి తీసుకోకూడదని, మూల్యాంకనం నుంచి దాన్ని పూర్తిగా తీసివేయాలని చెప్పేసి యూనివర్సిటీ అయితే నిర్ణయించింది. ఈ ప్రశ్నకు బదులుగా పరీక్ష రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మార్కును ఉచితంగా అందజేయాలని చెప్పేసి యూనివర్సిటీ అయితే నిర్ణయించింది అనమాట. అంటే ఆ ప్రశ్నకు ఎన్నైతే మార్కులు ఉంటాయో అవి ఆ మార్క్స్ అయితే యాడ్ చేస్తారనమాట. ఈ ఘటన పైన మన హిందూ సంఘాలు అలాగే రాజకీయ నాయకులు నిరసనలు తెలపడంతో యూనివర్సిటీ ఇటువంటి వేగవంతమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకునింది. అంతటితో ఊరుకోకుండా నిబంధనల ఉల్లంఘన పైన వివరణ కోరుతూ సదరు పేపర్ సెట్టర్ కు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. అది మన హిందూ సంఘాల దెబ్బ అంటే అట్టుంటదన్నమాట. మన హిందూ బీజేపీ ప్రభుత్వాలు ఉంటే ఇంత వేగంగా పనులు జరుగుతాయి. మిత్రులారా, తప్పు జరిగిన వెంటనే మన హిందూ సంఘాలు స్పందించాయి. దాంతో ఏకంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే రంగంలో దిగి సదరు ప్రొఫెసర్ గాడి పైన పేపర్ సెట్టర్ పైన ఇన్ని చర్యలు అయితే తీసుకున్నారు. అది విషయం అయితే విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మెదళ్లలో మత విషయాన్ని నింపాలని చెప్పి చూస్తే ఏమవుతుందో ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గాడికి బాగా అర్థమై ఉంటది. మన సామ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టి హిందువుల మనోభావాలతో ఆడుకోవాలనుకున్నటువంటి కుట్రతో ఇక్కడ ఉన్నది హిందూ సంఘాలు, పాలిస్తున్నది బీజేపీ ప్రభుత్వం అన్న విషయం ఆ వెధవైతే మర్చిపోయినట్టున్నాడు. అవునా కదా? హిందూ సంఘాల పోరాటం, మోహన్ యాదవ్ గారి ప్రభుత్వ నిర్ణయంతో కేవలం 24 గంటల్లోనే ఆ ప్రొఫెసర్ కుర్చీ అయితే గల్లంత అయిపోయింది. తప్పు ఎక్కడ జరిగినా అది ఎంతటి వాడైనా సరే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం మరొకసారి అయితే నిరూపించింది. ఇది మన హిందూ సంఘాల విజయం, చెప్పాలంటే ఇది మన ధర్మ విజయం. మిత్రులారా, విద్యా సంస్థల్లో ఇలాంటి మతపరమైన ప్రశ్నలు అడగడం పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పు చేసిన ప్రొఫెసర్ను ఏకంగా ఉద్యోగం నుంచి తీసివేయడం కరెక్టేనని చెప్పేసి మీరు భావిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి ఇలాంటి కుట్రలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. అది మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోను, అలాగే మీరు ఉన్నటువంటి ఫేస్బుక్ గ్రూపుల్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. మన ధర్మం కోసం నిలబడే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్ లో గర్వంగా జై శ్రీరామ్ అని చెప్పి రాయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు అలాగే హిందుత్వ విశ్లేషణల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.